అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయిల్పై దాడి చేయడం జరిగింది. ఇజ్రాయిల్లో 1400 మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇజ్రాయిల్ పాలస్తీనాపై యుద్ధం ప్రకటించేసింది. అక్టోబర్ 8 నుండి ఇప్పటి వరకు ఈ 25 రోజుల్లో గాజా యొక్క పరిస్థితి ఏంటి అంటే దాదాపుగా 9061 మంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయారు. 37,000 మంది పాలస్తీనీయులు క్షతగాత్రులైపోయారు. 3,200 మంది పాలస్తీని చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడు కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది. ఇజ్రాయెల్ యొక్క దాడులు ఎంత మాత్రం కూడా ఆగడం లేదు. ఎటు చూసినా ఆర్తనాదాలు, శిథిలాల కింద పడి ఉన్నటువంటి మృతదేహాలు, చిన్న చిన్న పిల్లల్ని షూట్ చేసి చంపేయడాలు, ఇవన్నీ కూడా భూతల దాడులు ఇప్పుడు ప్రారంభమైపోయాయి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరి ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులకు కారణమైనటువంటి హమాస్ ఎవరు? నిజంగా హమాస్ దాడి చేసిన కారణంగా ప్రతీకార దాడులు పాలస్తీనాపై ప్రారంభమైపోయాయి. మరి ఈ హమాస్ ఎవరు? ఈ హమాస్ యొక్క చరిత్ర ఏమిటి అంటే ఈజిప్ట్లో ఏర్పడినటువంటి ముస్లిం బ్రదర్హుడ్, ఇఖ్వానీ ముస్లిం సంస్థలో దీని మూలాలు మీకు కనిపిస్తాయి. 1928లో హసన్ అల్ బనా అనేటటువంటి వ్యక్తి ఈజిప్ట్లో ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ని ఇతడు స్థాపించడం జరిగింది. ఎందుకంటే ముస్లిం అందరినీ కూడా ఏకం చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఈ సంస్థని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అంటే 1930లో దీని యొక్క మూలాలు పాలస్తీన్లో కూడా మొదలయ్యాయి. ఈ ఇఖ్వానీ ముస్లిం బ్రదర్హుడ్ ఆలోచనలను మొట్టమొదటిగా పాలస్తీనాకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి షేక్ అమీన్ అల్ హుస్సేని అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిగా ఈ ఇఖ్వానీ ముస్లిం అంటే ముస్లిం బ్రదర్హుడ్ యొక్క ఆలోచనలను ఇతడు పాలస్తీనాలోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇతను 1935 సంవత్సరంలో తన కోర్ కమిటీతో కలిసి హసన్ అల్ బనాను కలిశాడు. ఆ తర్వాత ఇతను బైతుల్ ముఖద్దీస్లో జమియత్ అల్ మకారిమ్ అనేటటువంటి సంస్థను కూడా ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలోని ఈ సంస్థ చాలా మంది జాతీయవాద పాలస్తీన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ వైపునకు ఆకర్షింపజేయడం జరిగింది. 1945లోని బైతుల్ ముఖద్దీస్లో హసన్ అల్ బనా అల్లుడైనటువంటి రంజాన్ మొట్టమొదటిగా ఈ యొక్క ముస్లిం బ్రదర్హుడ్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది బైతుల్ ముఖద్దీస్లో. ఈ సంస్థ అతి త్వరగా చూస్తూ ఉండగానే 1947 వరకు పాలస్తీన్లోని 5,000 మంది సభ్యులతో 20 కార్యాలయాలు స్థాపించబడ్డాయి. ఆ విధంగా ఈ సంస్థ కొన్ని ప్రొటెస్టులు చేయడం ప్రారంభించింది. ఈ వివాదం తరుణంలోనే 1948లో ఇజ్రాయిల్ ఏం చేసిందంటే తనకు తాను దేశంగా డిక్లేర్ చేసుకుంది, ప్రకటించుకుంది. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి చేసినటువంటి విషయం ఏంటంటే ఇజ్రాయిల్ని యూదులకు మాతృదేశంగా మరియు అరబ్ ముస్లింలకు పాలస్తీన్ దేశంగా ప్రకటించి 2 నేషన్ థ్యూరీని యుఎన్ ప్రకటించడం జరిగింది. కానీ ఈ 2 నేషన్ థ్యూరీని అరబ్ ముస్లింలు తిరస్కరించారు. ఏ మాతృభూమి కోసం మేమైతే పోరాటం చేస్తున్నామో వారు తమకు తాము దేశంగా ప్రకటించుకోవడమే కాకుండా మీరు వారికి మాతృభూమిగా ఇజ్రాయెల్ని ఎలా ప్రకటిస్తారని ముస్లింలు ఎవరైతే అరబ్ ముస్లిమ్స్ ఉంటారో వారు దీన్ని అంగీకరించలేదు. ఎప్పుడైతే ఈ 2 నేషన్ థ్యూరీని అరబ్ ముస్లింలు తిరస్కరించడం మొదలుపెట్టారో అప్పుడు యూదులు చుట్టుప్రక్కల ఉన్నటువంటి ముస్లిం దేశాలపై యుద్ధాలు చేయడం మొదలుపెట్టింది. 1948 నుండి 1967 వరకు ఇజ్రాయిల్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈజిప్ట్, జోర్డాన్, సిరియా దేశాలతో యుద్ధం చేసి పాలస్తీన్ ప్రజలను తమ భూభాగం నుండి తరిమి కొట్టడం జరిగింది. ఆ విధంగా పాలస్తీనీయులు శరణార్థులుగా మిగిలిపోయారు ఇతర దేశాలలో. ఈ విధంగా ఈజిప్ట్, జోర్డాన్, సిరియా భూభాగాలను ఆక్రమించడమే కాకుండా 1967 వరకు ఈజిప్టు ఆధీనంలో ఉన్నటువంటి గాజాను కూడా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఈ విధంగా ఇజ్రాయెల్ తన యొక్క శక్తి మరియు పవర్ను ఉపయోగించి యుద్ధాలు చేసి తన యొక్క భూభాగాన్ని విస్తరించుకుంటూ పోయింది. అదే సమయంలోని 1964లో ఫలస్తీన్ విమోచన సంస్థ ఏర్పడింది. అంటే ఫలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అనేటటువంటి సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫలస్తీనీయులకు స్వతంత్రం కావాలి,
పలస్తీన్లకు స్వంత దేశం కావాలి, అదేవిధంగా పలస్తీన్ యొక్క జాతీయ నినాదానికి ప్రతినిధిగా పిఎల్ఓ అనేటటువంటి ఒక సంస్థ ఆవిర్భవించింది. ఆ తర్వాత వీరు ఈ పిఎల్ఓ సంస్థ ఏదైతే ఉందో ఇది ఇజ్రాయెల్ దేశం యొక్క ఉనికిని అంగీకరించలేదు కూడా. ఈ పిఎల్ఓ వివిధ దేశాల్లో ఎవరైతే శరణార్థులుగా పాలస్తీనీయులు ఉన్నారో వారికి ప్రతినిధులుగా ఉంటూ అక్కడ కార్యకలాపాలను సాగించడం మొదలుపెట్టింది. అదేవిధంగా అదే తరుణంలో మన భారతదేశానికి కూడా పిఎల్ఓ సన్నిహితంగా కూడా ఉండేది. ఈ విధంగా ఫలస్తీన్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదుర్కోవడానికి అనేక సంస్థలు ఏర్పడ్డాయి ఫలస్తీన్లో. ఇవన్నీ కూడా చివరికి పిఎల్ఓలో వచ్చి చేరిపోయాయి. ఎందుకంటే పిఎల్ఓ చాలా స్ట్రాంగ్గా ఒక ఆర్గనైజేషన్గా పనిచేయడం మొదలుపెట్టింది. కాబట్టి ఈ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఎన్నైతే ఫలస్తీన్లో పనిచేస్తున్నాయో ఇవన్నీ కూడా పిఎల్ఓలో వచ్చి చేరడం మొదలుపెట్టాయి. గాజాకు సంబంధించినటువంటి యాసిర్ అరాఫాత్ అనేటటువంటి వ్యక్తి 1956లో ఇతడు ఫతాహ్ అనేటటువంటి పార్టీని స్థాపించడం జరిగింది. ఈ ఫతాహ్ అనేటటువంటి పార్టీ యూదులకు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా చాలా విప్లవాత్మకమైనటువంటి ఉద్యమాలను చేపట్టేది. అలాంటి ఫతాహ్ అనేటటువంటి పార్టీ కూడా చివరికి పిఎల్ఓలో విలీనమైపోవడం జరిగింది. ఈ విధంగా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈ పిఎల్ఓలో చేరడం మొదలుపెట్టాయి. కానీ ఫతాహ్ అనేటటువంటి పార్టీ ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద పార్టీ కాబట్టి దీనికి సంబంధించినటువంటి వ్యక్తి యాసిర్ అరాఫాత్ని చివరికి ఈ పిఎల్ఓ ఇతన్ని చైర్మన్గా అంగీకరించడం జరిగింది. ఈ విధంగా ఈ చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ కాకుండా పెద్ద పెద్ద సంస్థలు సైతం పిఎల్ఓలో కలవడం ద్వారా పలస్తీన్లోని పిఎల్ఓకి చాలా పెద్ద ఆదరణ అనేది పెరిగింది. ఈ విధంగా మొదటి ఇంతిఫాదా అంటే మొదటి ఉద్యమం, మొదటి విప్లవం అనేది డిసెంబర్ 1987 నుండి సెప్టెంబర్ 1993 వరకు దాదాపుగా 6 సంవత్సరాల వరకు ఈ మొదటి ఇంతిఫాదా జరిగింది. ఈ సమయంలోనే గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకి ఇజ్రాయిల్ సహకరించేది. అంటే ఇక్కడ ఫండింగ్ వసూలు చేసుకోవడానికి, పేద పాలస్తీన్ ప్రజలకు స్కూళ్ళు కట్టించుకోవడానికి, మసీదులు కట్టుకోవడానికి అనుమతిని ఇచ్చేది. ఈ విధంగా ఈ ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకి స్వతహాగా ఇజ్రాయెల్ సహాయం చేసేది. ఈ ముస్లిం బ్రదర్హుడ్ సంస్థ అనేది పాలస్తీనులకు అండగా సపోర్ట్గా ఉండేది. కానీ పిఎల్ఓలో భాగమై లేదు. అదేవిధంగా పిఎల్ఓ చేసినటువంటి సైనిక పోరాటానికి ఉద్యమాలలో ఈ ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ అనేది ఇది ప్రత్యక్షంగా పాల్గొనేది కాదు. ఈ విధంగా ఈ ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకి ఇజ్రాయెల్ ఆర్థిక సహాయం నేరుగా చేయడం కూడా మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈ గాజా స్ట్రిప్లో ఉంటున్నటువంటి ఎవరైతే ఫలస్తీన్లు ఉన్నారో వారు కూడా వీరితో ఏకం అవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 10 డిసెంబర్ 1987లో ముస్లిం బ్రదర్హుడ్ సంస్థకు సంబంధించినటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా కలిసి షేక్ అహ్మద్ యాసిర్ ఇంట్లో ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఆ నాయకులు ఏమన్నారంటే పూర్తి గాజా ప్రజలంతా కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తున్నారు, మనపై కోపంగా కూడా ఉన్నారు. మనము గనక గాజా ప్రజలతో కలిసి ప్రొటెస్ట్ చేయనట్లయితే, వారికి సహాయం చేయనట్లయితే మనకు చెడ్డ పేరు వస్తుంది, మనకు సపోర్ట్ అనేది తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు షేక్ అహ్మద్ యాసిర్ ఏం చెప్పారంటే ఇలాంటి విషయాల్లో నేను తల దూర్చుకోను, ఈ హింసలో నేను పాలు పంచుకోనని కరాఖండిగా చెప్పేయడం కూడా జరిగింది. ఆ విషయంతో అందులో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో 1987లో వారు ఒక కొత్త విభాగాన్ని తయారు చేశారు. దాని పేరే హర్కత్ అల్ ముఖావామా అల్ ఇస్లామియా, దీనినే సంక్షిప్తంగా హామాస్ అని అంటారు. ఈ హామాస్ ఆవిర్భావం తర్వాత అందులో ఒక పాలస్తీన్ శరణార్థి రిఫ్యూజీ చేరాడు. అతని పేరే మొహమ్మద్ దయీఫ్. ఇతనే ఈ 7th అక్టోబర్ యొక్క అటాక్ ఏదైతే ఉందో పూర్తిగా ఇతనే ప్లాన్ చేశాడు. ఇతను ఇప్పుడు ప్రపంచం మొత్తం ద మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా గుర్తిస్తుంది. ఈ విధంగా ఈ హామాస్ నిరసనలు చేయడం ప్రారంభించింది ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా. ఈ విషయం చూసినటువంటి పాలస్తీన్ ప్రజలలో ఈ యొక్క ముస్లిం బ్రదర్హుడ్ ఆర్గనైజేషన్ వైపునకు ఫాలోయింగ్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ వచ్చింది. అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే పిఎల్ఓను బలహీనపరచడానికి డివైడ్ అండ్ రూల్ పద్ధతిని ఉపయోగించింది. పిఎల్ఓకు వ్యతిరేకంగా హామాస్కు ఇజ్రాయెల్ నిధులు సమకూర్చడం, ఆయుధాలు ఇవ్వడం, ఈ విధంగా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే పిఎల్ఓ అనేది పాలస్తీన్లో చాలా స్ట్రాంగ్ గా తయారైపోతుంది. చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పిఎల్ఓలో జత కట్టడం మొదలు పెట్టాయి. ఎప్పుడైతే ఇది స్ట్రాంగ్ అయిపోతుందో అప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే
పిఎల్ఓని అనగదొక్కాలంటే హామాస్కి చేయూతను అందించాలి, హామాస్కు నిధులు ఇవ్వాలి, ఆయుధాలు ఇవ్వని చెప్పేసి పిఎల్ఓకి వ్యతిరేకంగా హామాస్కి నిధులు సమకూర్చేటటువంటి పని, ఆయుధాలను ఇచ్చేటటువంటి పని మొదలుపెట్టింది ఇజ్రాయిల్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు హామాస్ ఇంత శక్తివంతంగా బలంగా తయారైపోయి ఇంత పెద్ద అటాక్ చేయడానికి అది తయారైపోయిందంటే దాన్ని పెంచి పోషించింది ఎవరో కాదు, ఇజ్రాయిల్. మీరు ప్రశ్నించవచ్చు, ఇజ్రాయిల్ ఎందుకండి హమాస్కి అంతగా సహకరించింది, నిధులు ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడం, ఈరోజు స్ట్రాంగ్గా ఎదిగింది హమాస్ అంటే దానికి ఇజ్రాయిల్ అని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు రీజన్ అంటే ఒకే ఒక రీజన్, పిఎల్ఓకు వ్యతిరేకంగా హామాస్ పని చేయాలని ఇజ్రాయెల్ స్వతహాగా హామాస్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ పిఎల్ఓ రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతుంది, వారి యొక్క బలాన్ని ఏ విధంగానైనా అణచివేయడానికి గొప్ప సాధన వారికి హామాస్ కనిపించింది కాబట్టి హామాస్కి ఇజ్రాయెల్ సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఈ విధంగా ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు ఇంత క్రూరంగా హామాస్ తయారైపోయిందంటే దానికి వెనక ఉన్నటువంటి ఏకైక శక్తి అది కేవలం ఇజ్రాయిల్ మాత్రమే. ఈ విషయాన్ని మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ మ్యాన్ రాంపాల్ అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. హామాస్ను పిఎల్ఓ యాసిర్ అరఫాత్కు వ్యతిరేకంగా నిలబెట్టబడినటువంటి సంస్థ ఇజ్రాయిల్ చే అని అధికారికంగా ప్రకటించడం జరిగింది. యాసిర్ అరఫాత్ స్వతహాగా తెలియజేశాడు, హామాస్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ ఇజ్రాయిల్ అని ఇటాలియన్ న్యూస్ పేపర్కి స్వతహాగా చెప్పినటువంటి విషయం ఇది. ఇజ్రాయిల్ బ్రిగేడియర్ జనరల్ అయినటువంటి యజ్దిక్ ఇతను చాలా కాలం పాటు గాజాలో ఉన్నాడు. ఇతడు న్యూయార్క్ టైమ్స్కి తెలిపాడు, హామాస్కి నిధులు ఇచ్చింది, చాలా కాలం వరకు సపోర్ట్ చేసింది ఎవరో కాదు ఇజ్రాయిల్ అని చెప్పి స్వతహాగా చెప్తుంది. ఎవరో ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది అమెరికా అఫీషియల్స్ ఇజ్రాయిల్కి తెలిపారు, మీరెందుకు హామాస్కి సపోర్ట్ చేస్తున్నారు, చివరికి అది ఒక శక్తిగా తయారైపోయి మీకే వ్యతిరేకమవుతుందని ఎంత చెప్పినప్పటికీ కూడా ఇజ్రాయిల్ మాత్రం ఈ మాట పట్టించుకోకుండా హామాస్కి నిధులు సమకూర్చుతూనే ఉంది. మొదటి ఇంతిఫాదా నడుస్తున్నప్పుడు 2 సంవత్సరాల వరకు ఇది నిశ్శబ్దంగానే ఉంది, శాంతియుత నిరసనలు తెలుపుతుంది. కానీ 1989లో ఈ హామాస్ తన యొక్క అసలు రంగు చూపించింది. అది ఇజ్రాయెల్పై దాడి చేసి 2 ఇజ్రాయెల్ని చంపడం జరిగింది. ఈ విధంగా 1989 తర్వాత నుండి ఈ హామాస్ అత్యంత క్రూరమైనటువంటి దాడులు చేయడం మొదలుపెట్టింది. పిల్లలు వెళ్తున్నటువంటి బస్సులో మంటలు పెట్టడం, బాంబులు వేయడం, అదేవిధంగా ఆత్మాహుతి దాడులకు దిగడం, ఈ విధంగా తన యొక్క హింస అనేది మొదలుపెట్టింది హామాస్. ఈ తరుణంలోనే హామాస్ తన రాజకీయ పార్టీని కూడా ప్రారంభించేసింది. ఇక ఈ విధంగా హామాస్ చేసినటువంటి దాడులకు అయోమయానికి గురైపోయినటువంటి ఇజ్రాయిల్ ఏం చేసిందంటే, మేము పెంచి పోషించినటువంటి హామాస్ ఈరోజు మా చేతుల్లో లేకుండా పోయిందని చెప్పి సంధి కుదుర్చుకునేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ సంధి కుదుర్చుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇజ్రాయెల్ పిఎం అయినటువంటి యజ్దిక్ రాబిన్ పిఎల్ఓ తరపు నుండి యాసిర్ అరఫాత్ని చర్చలకు ఆహ్వానించాడు రహస్యంగా. ఈ చర్చలు నార్వేలోని ఓస్లో అనేటటువంటి నగరంలో జరిగాయి. దీనికి మధ్యవర్తిగా బిల్ క్లింటన్ ఉన్నాడు మరియు నార్వే ప్రభుత్వం కూడా ఉంది. ఆ తర్వాత 13 సెప్టెంబర్ 1993లో వైట్ హౌస్లోని ఓస్లో అగ్రిమెంట్ పై సంతకాలు కూడా చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లోని వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్ అనేది పలస్తీన్కు ఇవ్వాలి, దీని మొదటి ప్రెసిడెంట్ యాసిర్ అరఫాత్ ఉంటాడు అన్న విషయము అందులో ఉంది. అప్పుడు పాలస్తీన్ ప్రజలు కొన్ని విషయాల పరిష్కారాలు మరియు వారి యొక్క సమస్యలను తీర్చడానికి పిఎల్ఓ ద్వారా ఒక పాలస్తీన్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో సభ్యులను కూడా చేర్చడం జరిగింది. అందులో ఇంటర్నల్ ఎలక్షన్స్ మరియు ఓటింగ్ సిస్టమ్ ని ప్రతిపాదించడం జరిగింది. ఎవరైతే ఎక్కువ ఓట్లతో గెలుస్తారో వారు గాజా మరియు వెస్ట్ బ్యాంక్ సమస్యల్ని ముందుకు తీసుకురావాలని చెప్పి, ఇందులో వెస్ట్ బ్యాంక్ మరియు గాజాను 3 భాగాలుగా చేయడం జరిగింది. అందులో మొదటిది ఏరియా ఏ 18% ప్రభుత్వం మరియు సెక్యూరిటీ ఫలస్తీన్ ఆధీనంలో ఉంటుంది. ఏరియా బి 22% ప్రభుత్వం మరియు ఫలస్తీన్ ఆధీనంలో ఉంటుంది, సెక్యూరిటీ మాత్రం ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంటుంది. ఏరియా సి 60% ఇది పూర్తిగా ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంటుంది. ఈ విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని రావడం జరిగింది. ఈ విధంగా ఓస్లో అగ్రిమెంట్ చేసినందుకు యాసిర్ అరఫాత్ కు మరియు ఇజ్రాయిల్ పిఎం కు నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ అగ్రిమెంట్ కారణంగా ఇటువైపు ఇజ్రాయిల్ మరియు పాలస్తీన్
పాలస్తీన్లోని అత్యధిక ప్రజలు కోపానికి ఆగ్రహానికి గురైపోయారు. అందుకు కారణంగా ఇజ్రాయెల్ పిఎం అయినటువంటి యజ్దిక్ రాబిన్ని షూట్ చేసి చంపేయడం జరిగింది. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్నే షూట్ చేసి చంపేసే అంతగా ఆగ్రహం అక్కడ యూదుల్లో మొదలైపోయింది. తర్వాత గవర్నమెంట్ని కూడా పూర్తిగా పడగొట్టడం జరిగింది ఇజ్రాయిల్లో. మరోవైపు పలస్తీన్లో పిఎల్ఓ నేత అయినటువంటి యాసిర్ అరఫాత్ను ప్రజలు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. పిఎల్ఓకి ప్రజల్లో పలస్తీన్లో ఆదరణ కూడా తగ్గిపోయింది. అప్పుడు హామాస్ అన్నది పిఎల్ఓ హామాస్ని అమ్మి వేసింది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ తర్వాత హామాస్ ఏం చెప్పిందంటే ఈ పిఎల్ఓ యాసిర్ అరఫాత్ అమ్ముడు పోయాడని చెప్పి ఈ పాలస్తీన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారెవరు కూడా ఈ ఓస్లో అగ్రిమెంట్ అనేది నచ్చలేదు. పైగా అక్కడ నువ్వేదో సంధి కుదుర్చుకొని అక్కడ మా యొక్క సమస్యలు పరిష్కరించుకొని వస్తావు అనుకుంటే ఇక్కడ సగం సగం పంచుకునే విషయంపై నువ్వెందుకు సంతకాలు పెట్టావని చెప్పేసి ఈ విధంగా పిఎల్ఓకి పూర్తిగా పాలస్తీన్ ప్రజలు వారు వ్యతిరేకులుగా అయిపోయారు. ఆ తర్వాత వారి మధ్య ఇక దారి లేకుండా ఇక హామాస్ వైపునకు ప్రజలు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. ఇక హామాసే మమ్మల్ని పలస్తీనులను స్వతంత్రులుగా చేస్తుంది, మాకు స్వతంత్ర దేశాన్ని ఇది తీసుకొస్తుంది అనేటటువంటి ఆశలు హామాస్ పై పెట్టుకొని ఆ ప్రజలు పలస్తీన్లు హామాస్ వైపునకు మొగ్గు చూపడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి హామాస్ ఏదైతే ఉందో ఈ హామాస్ ఐడియాలజీకి సంబంధించి చాలా మంది ఉలమాలు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇది చాలా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్, విపరీతమైనటువంటి పోకడులు కలిగినటువంటిది. ముఖ్యంగా దీనికి సంబంధించి షేక్ అల్బానీ రహీమహుల్లా గారు హామాస్ గురించి చెప్పినటువంటి విషయాలు ఏంటంటే హామాస్ ఏదైతే గాజాను పరిపాలిస్తుందో దాన్ని మీరు ఇస్లామీయ కోణంలో చూడకండి, ఎందుకంటే వారిలో ఇస్లామీయ శాసనాలకు వ్యతిరేకంగా వారు పరిపాలిస్తున్నారు అని షేక్ అల్బానీ రహీమహుల్లా గారు ఈ విషయాన్ని తెలియజేశారు. షేక్ మక్బూల్ హాదీ హామాస్ గురించి చెప్పిన విషయం ఏంటంటే హామాస్ అనేది ఒక రాజకీయ పార్టీ, ఇస్లామీయ కోణంలో మీరు దాన్ని చూడకండి, ఎందుకంటే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్ బోధనలకు ఈ హామాస్ వ్యతిరేకము అని కూడా షేక్ చెప్పడం జరిగింది. ఇలా ఎంతో మంది ఉలమాలు ఉన్నారు. హామాస్ వద్ద విపరీతమైనటువంటి పోకడలు ఉన్నాయి, ఉగ్రవానికి ఏమాత్రం కూడా తీసిపోదు ఈ వర్గం అని చెప్పి వారికి సంబంధించినటువంటి ఈ ఉలమాల యొక్క అభిప్రాయాలు కూడా మీరు చూడవచ్చు గూగుల్లో. ఎందుకంటే ఇస్లాం ధర్మంలో యుద్ధ నియమాలు అనేవి ఉన్నాయి, వీటన్నిటిని కూడా తుంగలో తొక్కి మేము ధర్మ పోరాటం చేస్తున్నామని హామాస్ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని చాలా మంది ఉలమాలు తెలియజేశారు. షేక్ బిన్ బాస్ రహీమహుల్లా వారి అభిప్రాయం ప్రకారంగా సూసైడ్ దాడులు ఇస్లాంలో నిషేధించబడ్డాయి, కానీ హామాస్ కొన్ని సందర్భాల్లో సూసైడ్ దాడి కూడా చేసింది. అలాగే యుద్ధ నియమాలు ఇస్లాం ధర్మంలో యుద్ధం అనేది సైనికులకు మరియు సైనికులకు మధ్య ఉంటుంది, అందులో చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళల్ని చంపకూడదు. కానీ హామాస్ ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా ఏదైతే 7th అక్టోబర్కి వారిపై రాకెట్ ఫైరింగ్ చేయడం జరిగిందో తద్వారా అక్కడ 1400 మంది యూదులు చనిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రతీకార దాడులకు ఎంతమంది చనిపోయారో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం హామాస్. కాబట్టి ఈ హామాస్కు ఎవరు కూడా సహకరించకూడదు, వీరిని సానుభూతి పరులుగా మారకూడదు. వీరు చేస్తున్నటువంటి చేష్టల కారణంగా ఈరోజు పాలస్తీనా ప్రజలు ప్రత్యక్ష ప్రళయాన్ని చూస్తున్నారంటే దీనికి కారణం హామాస్. OCHA రిపోర్ట్ ప్రకారంగా 2000 సంవత్సరం నుండి 2007 వరకు 4228 పాలస్తీనీలు ఇజ్రాయెల్ చేతిలో హతమయ్యారు. 2008 నుండి 2023 వరకు 6407 పాలస్తీన్ ప్రజలు ఇజ్రాయెల్ చేతిలో హతమయ్యారు ఇలాంటి యుద్ధాల కారణంగా. ఇప్పుడు పలస్తీనుపై ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో 9061 మంది పాలస్తీనులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 3200 మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. 37,000 మంది క్షతగాత్రులైపోయారు. 23 లక్షల మంది నిరాశ్రులైపోయారు. కొన్ని వందల కోట్ల వారికి రెవెన్యూ నష్టం కూడా జరిగింది. వీటన్నిటికీ కారణము ఎవరు అంటే హామాస్ కాదా? ఈ యుద్ధాల కారణంగా 2002 నుండి 2017 వరకు పాలస్తీన్లో $48 బిలియన్ రెవెన్యూ నష్టం జరిగింది. అంత పెద్ద ఆస్తి నష్టం జరిగింది. వీటన్నిటినీ పూడ్చేది ఎవరు? అక్కడ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు, శరణార్థులుగా మిగిలిపోయారు. అదేవిధంగా భవనాల కింద, శిథిలాల కింద ఇప్పుడు కూడా శవాలు
ప్రాణాలు బయటికి తీస్తూనే ఉన్నారు. ఎన్ని దేశాలు చెప్తున్నప్పుడు కూడా ఇజ్రాయిల్ మాత్రం తన ఉగ్ర దాడిని ఆపడం లేదు. వీటన్నిటికీ కారణాలు చూస్తే నిజంగా హమాస్కి తెలుసు ఇజ్రాయెల్ యొక్క శక్తి గురించి. అయినప్పటికీ కూడా ఇజ్రాయెల్పై దాడి చేసి ప్రతి దాడిని ఆహ్వానించడం అంటే దాని వెనక ఉన్నటువంటి పెద్ద కుట్ర కోణం ఏంటంటే ఈ హమాస్ అనేటటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో ఇజ్రాయిల్ యొక్క వ్యక్తులతో, ఇజ్రాయెల్ యొక్క ప్రభుత్వంతో మీరు కలిసి ఉన్నారు, మీరు దాడి చేయండి, ఆ తర్వాత పూర్తిగా మీ యొక్క గాజాని మేము కబ్జా చేసుకుంటాము అనే ధోరణి ఏదైతే ఉందో ప్రత్యక్షంగా మనకు కనిపిస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద నష్టం జరిగిపోయిందో. అక్కడ హమాస్ చేసినటువంటి దాడితో పాలస్తీన్లో చిన్న చిన్న పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, మహిళలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే తమ పిల్లల్ని కోల్పోయారో, ఏ స్త్రీలైతే తమ భర్తల్ని కోల్పోయారో, ఏ పురుషులైతే తమ భార్యల్ని కోల్పోయారో, వీరికి తెలుసా ఈ హమాస్ చేసేటటువంటి ఈ యొక్క దాడి కారణంగా ఇంత పెద్ద నష్టము గాజాలో ఏర్పడుతుందన్న విషయం కనీసం వారికి తెలుసా? కనీసం వారిని సంప్రదించారంటే ఈ హమాస్ ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు రహస్యంగా చేసినటువంటి ఈ దాడి కారణంగా వారి ప్రాణాలను ఏ విధంగా కోల్పోతున్నారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి సోదరులారా, ఈ విధంగా యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మానవ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. చివరికి మారణ హోమం జరుగుతుంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటటువంటి విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యుద్ధాల ద్వారా, ఈ రక్తపాతం ద్వారా సాధించింది ఏమీ లేదు. పోయినటువంటి ప్రాణాలు కూడా మనం తీసుకురాలేము సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో సులే హుదైబియా మనందరి కూడా ఒక ఆదర్శం. ప్రవక్త వారు సత్యంపై ఉన్నప్పుడు కూడా వన్ సైడ్ డిసిషన్ని యాక్సెప్ట్ చేసి ఆయన అక్కడ శాంతిపూర్వకమైనటువంటి చర్చలు జరిపారు. ఇదే కదా మనకు ఇస్లాం నేర్పిస్తుంది. అలా కాకుండా యుద్ధంతో, ఆయుధాలతో, బలంతో, బలగాలతో మేము మా హక్కుల్ని కోరుకుంటామని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో ఇలాంటి విషయాలు మనకు కనిపించవు కదా. చివరికి ఫతే మక్కా జరిగినప్పుడు కూడా శత్రువుల్ని సైతం క్షమించి వేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి అలాంటి ఉమ్మతీలుగా ఉన్నటువంటి ముస్లింలు ఈరోజు కయ్యానికి కాలు దూతూ మేము యుద్ధాలు చేస్తామంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు గాజా, పలస్తీన్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇస్లాంకి వ్యతిరేకం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇజ్రాయెల్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. అందరూ కూడా దువా చేస్తున్నారు కేవలం అల్లా సహాయం కోసం. మన వద్ద ఉన్నటువంటి గొప్ప ఆయుధం దువా, ప్రార్థన. కాబట్టి మీరంతా కూడా ప్రార్థన చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పలస్తీన్ ప్రజలకు సహనాన్ని ప్రసాదించుగాక, ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, అతి త్వరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడానికి అన్ని విధాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి సహకరించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5325 హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ మరియు ఆందోళనను దూరం చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్బినా గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి. మీకు 11 రకాల డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడినటువంటి తల్బీనా కోసం, అలాగే ఫారెస్ట్ హనీ కోసం, హిజామా కోసం మీరు ఈ నెంబర్ని తప్పనిసరిగా సంప్రదించవచ్చు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.